హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి దీనితో కానీ చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఓకేనా. ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ. దీన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. కనీసం అప్పుడప్పుడన్నా సరే దీన్ని చేసుకొని తింటూ ఉండాలండి. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఓకేనా. ఇది ఏమిటంటే ఇప్పుడు చూద్దాం. ఇది పచ్చి అరటికాయ గెల ఉంటుంది చూశారు కదా, ఆ గెలకు కింద ఉండే పూతండి. ఓకేనా. ఈ పూతను తీసుకునేసి దీనిపైన ఈ మొప్పలన్నది ఇలా రెల్లేసి ఈ రెమ్మలు దాని లోపల పువ్వు అనేది ఉంటుందండి. ఈ పువ్వును తీసుకునేసి ఇప్పుడు మనం చేస్తున్నామండి. ఓకేనా. ఈ పువ్వుతోని నేనైతే ఒక 4 పువ్వులు తీసుకునేసి 4 పువ్వుల్ని రెల్లి చేశానండి. ఓకే. ఇప్పుడు ఈ పువ్వులో ఒక కాడ టైప్ ఉంటుందండి. ఈ పొడవుగా అన్నిటికంటే పొడవుగా ఉంటుంది. ఆ పొడవుగా ఉండేదాన్ని మాత్రం తీసేసుకుంటే సరిపోద్దండి. ఈ రేకు ఉంటుంది చూశారు కదా, ఈ రేకు కూడా దీంతో కూడా వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. అది మరొక వీడియోలో చూద్దాం. కానీ ఇప్పుడు ఇవన్నీ అలాగే ఉండాలండి. ఇవన్నిటితోనే మనం రెసిపీ చేయొచ్చు. ఓకేనా. అందులో ఉండే ఆ కాడ లాంటిది మాత్రమే తీసేసుకుంటే సరిపోద్ది. అదైనా ఎందుకు తీయాలి అంటే అది ఒక పుల్ల టైప్ ఉంటుందండి. అందుకని అది ఉడకదు. కాబట్టి దాన్ని తీసేసుకోవడం మంచిది. ఓకేనా. అది ఉన్నా కూడా వేస్టేనండి. తినేటప్పుడైనా తీసేయాలి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. కాబట్టి దాన్ని అలా తీసి పక్కన పెట్టేసి కొరవటి మొత్తంతో కూడా చేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ నేను 4 పువ్వులు ఉన్న ఈ రెమ్మలు మొత్తం రెల్లి దాంట్లో పెట్టానండి. ఇవి కొస్స మోవండి, లోపల ఉంటుంది. దాన్ని కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుందామండి. ఓకేనా. నీళ్లు దాదాపు ఒక లీటర్న్నర దాకా తీసుకునేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలుపుకునేసి ఆ సాల్ట్ని ఇప్పుడు మనం రెల్లి పెట్టిన ఈ పూత మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే అది మనం ఆ గెలలో నుంచి తీసిన తర్వాత కొంచెం నల్లగా అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకనేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేరుశెనగ పప్పులండి దాదాపు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకునేసి దాటిని కొంచెం వేగనిచ్చుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు అంటే దాదాపు మన చేత్తో ఒక పిడికెడండి. ఓకేనా. ఆ పిడికెడంలో వేసి ఇప్పుడు తెల్ల నువ్వులు అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు దాంట్లో వేసేసి ఇప్పుడు ఇవి సన్న మంట మీద మంచి ఎర్రగా వచ్చే విధంగా మనం ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ మారాలి. ఈ టైప్లో రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కొంచెం బాగా చల్లారనిచ్చి అప్పుడు మనం ఒక మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో వేసుకుందాం. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం ఇలా స్టవ్ మీద వేయించినప్పుడు వాటిని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఈ టైప్లో పేస్ట్ చేసుకుందామండి. ఓకేనా. నీళ్లు మాత్రం చూసి పోసుకోవాలి. వాటికి మాత్రం కొలత కరెక్టు ఎవరూ చెప్పలేం. ఓకే. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో దాదాపు ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకున్నాం. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆ తర్వాత మెంతులండి సగం టేబుల్ స్పూన్ చాలండి. ఓకేనా. వెల్లుల్లి రెమ్మలు ఇలా కొంచెం ముక్కులు పొడిసి అందులో వేసుకుందాం. ఈ వేసిన తర్వాత కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఈ కాస్త వేగినాక పచ్చిమిరపకాయలు ఒక 2 ఇలా ఇరిసి వేసుకునేసి ఎండుమిరపకాయలు ఒక 3 లేదా 4 అవి కూడా వేసేసుకునేసి కాస్త ఇలా వేగనిచ్చుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక 4 రెప్పలు కరివేపాకు దాంట్లో వేసి కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ వీటిని కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఇవి ఈ టైప్లో బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక రెడీ చేసిన ఈ పువ్వు అండి, అరటి పువ్వుని అంటే ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ పువ్వుని ఇప్పుడు ఆ నీటిలోకించి తీసి ఇందులో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత సగం టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వీటిని ఇప్పుడు కాస్త కిందకి మీదకి తిరగేసుకుంటూ ఈ మొత్తంకి బాగా కలిసే విధంగా ఇలా తిరగేసుకుంటూ బాగా కలిపి ఆ తర్వాత మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే ఇలా బాగా మగ్గించుకోవాలండి. చూడండి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కరిగి. ఓకేనా. ఈ టైప్లో మనం వీటిని బాగా మగ్గించి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని వేసుకుందామండి. అంటే ఇందాక వేరుశెనగ పప్పు తెల్ల నువ్వులు వీటిని ఫ్రై చేసి పేస్ట్ చేసాం కదా,
ఆ పేస్ట్ అండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి అలా కుప్పిలిచ్చి అందులో పోసేసుకునేసి ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు అయితే కొంచెం వేగనిచ్చిందంటే ఇందులో నీరు శాతం వెళ్ళిపోయి ఇలా చిక్కగా తయారవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం స్పైసీ తగ్గట్టుగా. ఓకేనా? ఎందుకంటే ఆ అరటిపూత కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి లైట్‌గా స్పైసీ ఉంటే టేస్ట్ అదిరిపోద్దండి. ఓకే. ఇప్పుడు ఈ టైప్‌లో మనం కలుపుతూ దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని మా పెద్దవాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళండి. కానీ ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టిన ఈ చింతపండుని ఇలా బాగా పిసికి నీరు తీసి ఆ నీటిని దీంట్లో పోసేసుకోవాలి. పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ దాంట్లో వేసేసుకునేసి కాస్త ఇలా కలుపుకోవాలండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే మూత పెట్టి దాదాపు దీన్ని కూడా ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఈ పులుసును బాగా ఇలా తుకతుక అంటూ ఉడకనివ్వాలండి. అప్పుడు ఈ పులుసులో ఈ అరటి పువ్వు అన్నది బాగా మరిగి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీదకించి కాస్తలా కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఒక్కసారి ఆఖరణ టేస్ట్ చూసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదా చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. స్టవ్ ఆఫ్ చేసినాక వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి తినాలే గానీ టేస్ట్ సూపర్ అండి. దేనిలోకైనా సరే అదిరిపోద్దండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఇలా రాగి సంగటిలోకైనా ఇలా ప్రతి దాంట్లో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడు మీరే అంటారు చాలా బాగుందని.